డాక్టర్ గారు పుట్టిన బేబీకి నూనె అప్లై చేయొచ్చా తలకి? మన యాక్చువల్గా శాస్త్రీయం ప్రకారం అయితే మనం నూనె మనం అప్లై చేయొచ్చు, బట్ స్మాల్ క్వాంటిటీ అప్లై చేయాలి. ఓన్లీ 1 to 2 drops ఆఫ్ ఆయిల్ అప్లై చేయాలి. ముఖ్యంగా మనం జ్ఞాపకించుకోవాల్సింది ఏంటంటే దీంట్లో కొన్ని క్వాలిటీస్ మనం జ్ఞాపకించుకోవాలి. అది నాన్ ఇరిటెంట్ అయి ఉండాలి, స్కాల్ప్కి అబ్జర్వ్ అవ్వకూడదు. థర్డ్ ఏంటంటే దాంట్లో పెర్ఫ్యూమ్స్ కానీ, డైస్ కానీ, కలర్స్ కానీ ఉండకుండా జాగ్రత్త పడాలన్నమాట. ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే 80% రబ్ చేయకూడదు. స్కాల్ప్ మీద రాసినప్పుడు రుద్దుకూడదు, మసాజ్ చేసినట్టు రాయకూడదు. జెంటిల్గా ఆయిల్ ఓన్లీ ఫ్యూ డ్రాప్స్ వేసుకొని జెంటిల్గా ఆయిల్ అప్లై చేయాలి. ఎవరికి రాయకూడదు, ఎప్పుడైనా స్కాల్ప్ల మీద ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే తల మీద డాండ్రఫ్ లాగా బేబీకి క్రాడిల్ క్యాప్ అంటాము, సెబోరియల్ డెర్మటైటిస్ అలాంటిది ఏమైనా ఉన్నా, ఇలాంటి ఉన్నప్పుడు అప్లై చేయకూడదు అన్నమాట. సో మనం నిజంగా అప్లై చేయాలని అనుకున్నప్పుడు మనకి ఏ ఆయిల్ బెస్ట్, అది కదా ఇంపార్టెంట్ మనకి అది. సో ఆయిల్లో మనకి ఏంటంటే కోల్డ్ ప్రెస్డ్ అంటే గానుగు ఆడించిన వెర్జిన్ కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె, అది ఎప్పుడు కూడా బెస్ట్ అనమాట. ఎందుకోసం అది దానికేమో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అది హెల్దీ ఆయిల్. స్కాల్ప్ మీద ఓన్లీ ఫ్యూ డ్రాప్స్ మనం అప్లై చేస్తే అది స్కాల్ప్కి మనకి హెయిర్ వరకే రాయాలి. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే రాస్తామో అది చాలా వరకు మనకి కొబ్బరి నూనె మనకు సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా బెస్ట్ ఏంటనంటే కోల్డ్ ప్రెస్డ్ ఆల్మండ్ ఆయిల్. కానీ దీంట్లో ప్రికాషన్ ఏంటంటే ఎవరికైనా సరే ఆల్మండ్స్ కానీ బాదం కానీ పడకపోతే వాళ్ళకి ఎలర్జీ ఉంటే మాత్రం ఈ ఆయిల్స్ అప్లై చేయకూడదు. అది ఇండివిజువల్గా ఫ్యామిలీలో తెలుసుకోవాలన్నమాట అది. సో ఇది కూడా గానుగాడించిన ఆల్మండ్ ఆయిల్ అయితే కోల్డ్ ప్రెస్డ్ ఆల్మండ్ ఆయిల్ ఈజ్ బెస్ట్ అనమాట. అది ఎందుకోసము దీంట్లో వైటమిన్ ఏ ఉంటుంది, ప్లస్ ఏంటంటే వెరీ థిన్గా ఉంటుంది, నాన్ గ్రీజీగా ఉంటుంది, ఈజీగా మనం అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఏ ఆయిల్స్ అప్లై చేయకూడదు. కామన్గా ఏంటంటే మనకి ఆముదం అప్లై చేస్తుంటారు, క్యాస్టర్ ఆయిల్, లేకపోతే నువ్వుల నూనె అప్లై చేస్తుంటారు, మినరల్ ఆయిల్స్ అప్లై చేస్తుంటారు చాలా వరకు. అండ్ థిక్ ఆయిల్స్ మోర్ గ్రీజీగా ఉంటుంది. దాని మూలంగా ఏమవుతుందంటే స్కాల్ప్ మీద పొట్లా తయారవడము, క్రాడిల్ క్యాప్ అది పెరగడం అది జరుగుతూ ఉంటుంది. సెకండ్ ఏంటంటే స్కాల్ప్ మీద మనకి ఎప్పుడైతే ఈ థిక్ ఆయిల్స్ మాత్రం 100% అప్లై చేయకూడదు. అలాగే ఆయుర్వేదిక్ ఆయిల్స్లో ఏదైతే ఆయిల్స్లో క్యాంఫర్ కానీ, యూక్లిప్టస్ కానీ కలిపిన ఆయిల్స్ 80% బేబీకి అప్లై చేయకూడదు. సెకండ్ ఏంటంటే ఏ బేబీకి అయినా సరే పూర్తి స్థాయిలో మనం ఆ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే కలర్స్ ఉండకూడదు, డైస్ ఉండకూడదు, ఇలాంటి లేకుండా ఉన్న ఆయిల్స్ మాత్రమే మనం యూజ్ చేస్తాం. అందుకే మీకు ఓన్లీ 2 ఆయిల్స్ ఆప్షన్ చెప్పాను. 2 కూడా గానుగాడించిన కొబ్బరి నూనె, గానుగాడించిన ఆల్మండ్ ఆయిల్, అవి చేసుకుంటే సరిపోతుంది. ఎలా అప్లై చేయాలి, ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఓవర్ నైట్ అప్లై చేయకూడదు. సో మార్నింగ్ ఒక 20 to 30 minutes ముందు ఆయిల్ జస్ట్ ఫ్యూ డ్రాప్స్ వేసుకొని తల మీద అలాగా బేబీతో ఆడుకున్నట్టు రాయాలి తప్ప మసాజ్ చేయకూడదు. అలా చేసిన తర్వాత మళ్ళీ మన బాత్ మనం చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మనం చేసుకోగలిగితే ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది.